ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుని రాజ్యమునకు ఎవడు హక్కుదారుడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని బాప్తిసం ఇచ్చు యోహాను చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం పొందిరి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనం చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. పైన ఈ 3 భాగాలను మనం గమనిస్తే, పరలోక రాజ్యమునకు హక్కుదారుడు ఎవరు అనంటే, వాక్యము విని పాపములు ఒప్పుకొని మన హృదయంలో మరి పశ్చాత్తాపము కలిగినప్పుడు మారు మనసు అనేది జరుగుతుంది. మారు మనసు పొందినప్పుడు బాప్తిసము తీసుకుంటాడు. ఎప్పుడైతే బాప్తిసము తీసుకుంటామో అప్పుడు మనకు పరలోక రాజ్యంలో స్థానం కలుగుతూ ఉంటుంది. వాడే పరలోక రాజ్యమునకు హక్కుదారుడు. అయితే ప్రియులారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అని వాక్యం సెలవిస్తాను. ఇక్కడ గమనిస్తే, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని దేవుని రాజ్యంలో స్థానం దక్కించుకున్న మనలో మరి ఎవడు ఉండకూడదంట? ఎవడు కూడా అంటే వ్యభిచారి ఉండకూడదంట. మరి వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను ఉండకూడదంట. ఇలాంటి వారికి పరలోక రాజ్యంలో స్థానం అనేది ఉండదని మరి పౌలు గారు చెప్తా ఉన్నాడు. చాలా మందిని ప్రభు నమ్ముకున్నాం అని అంటూ ఉంటారు, కానీ ఎంతోమంది పైన చెప్పిన వాక్యం 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 చెప్పినట్టుగా ఇలాంటి పాపంలో బ్రతుకుతా ఉన్నారు. పైకి ప్రభువును అంగీకరించినట్టుగా ఉండి, భక్తి గలవారుగా ఉండి, రహస్యంగా ఇలాంటి పాపంలో మరి వారి యొక్క శరీరాన్ని మరి వారు అమ్ముకుంటున్నారు. క్రీస్తును అంగీకరించిన తర్వాత ఎలా ఇలాంటి మరి జీవితాన్ని మరి మనం జీవించగలుగుతూ ఉంటాం? నిజమైన పశ్చాత్తాపము పొందలేదా? నిజమైన బాప్తిసము పొందలేదా? ప్రియులారా, నిజమైన బాప్తిసము పొంది మరి ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి స్థితిగతులలో ఉంటే మనం పరలోక రాజ్యానికి హక్కుదారులం కాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఏం సెలవిస్తా ఉందంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. ఎందుకంటే వాడు దేవుని మూలంగా పుట్టినాడు కాబట్టి వాడు పాపం చేయడు. పాపం చేస్తున్నావంటే నువ్వు తీసుకున్న బాప్టిజముకి అర్థం లేదు. నువ్వు మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే నువ్వు పశ్చాత్తాపం కలుగుతుంది పాపం చేసినప్పుడు. క్రీస్తును తెలుసుకొని నువ్వు బాప్టిజం పొంది కూడా ఇలాంటి పాపంలో ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు రాజ్యమునకు హక్కుదారుడవు కాదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు మరి మనలో ఉన్నప్పుడు ఇలాంటి పాపానికి మనము బానిసలుగా ఉండకూడదు. ఒక విశ్వాసి మరి ఆత్మీయ జీవితంలో పడిపోడా అనంటే పడిపోతాడు. ఎందుకు అంటే మానవుని యొక్క జీవితము అనేది శరీర సంబంధమైనది. ఈ శరీర సంబంధమైన జీవితంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఉదాహరణకి మనము దావీదు జీవితాన్ని చూసినట్లయితే, దావీదు బచ్చబెలతోని పాపంలో పడిపోతూ ఉంటాడు. నోవాహు ద్రాక్షారసం తాగి మత్తుడైపోతూ ఉంటాడు. సంసోను మరి దెలీలా వ్యామోహంలో పడి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి పాడు చేసుకున్నట్లుగా చూస్తాం. అయితే పాపంలో పడిపోయారు, కానీ తిరిగి మరలా వారి యొక్క దేవునితో ఉన్న సంబంధాన్ని వాళ్ళు తిరిగి మరి వారు కలిగి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి సామెతల గ్రంథం 24వ అధ్యాయము
15, 16 వచనములు విశ్వాసి జీవితంలో ఆటుపోటులు ఎన్నో వస్తాయి. ఎన్నో బలహీనతలుంటాయి. కానీ క్రీస్తు యొక్క శరీర రక్తములో మన పాపములను మనం కడుక్కొని తిరిగి లేవాలి. ప్రతి ఒక్కరూ నేను పాపంలో పడిపోయాను, దేవుని సన్నిధికి నేను రాలేను అని అనొద్దు. పాపములో ఎప్పుడైతే మనము పడిపోయామో, ఆ పాపమును దేవుడి సన్నిధిలో ఒప్పుకొని, తిరిగి ఆ పాపము చేయకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. అప్పుడే పాప క్షమాపణ అనేది మనకు కలుగుతా ఉంటది. క్రీస్తు యొక్క రక్తము మన పాపాల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తా ఉంటది. క్రీస్తుని అంగీకరించి కూడా మనం పాపంలో నివసిస్తే పరలోక రాజ్యానికి మనము హక్కుదారులము కాదు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనము మరి దేవుడు ఆ రెండవ రాకడ దేవుని ఎదుర్కొనే రెండవ రాకడ వరకు మనము మన పరలోక రాజ్యాన్ని హక్కుదారులుగా ఉండునట్లుగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి గానీ, పైన వాక్యం చెప్పినట్లుగా మన విగ్రహారాధికులను లోబి అయినను, వ్యభిచారి అయిన జీవితాన్ని మనం జీవించకుండా ఉండునట్లుగా దేవుడు తగిన కృప ఆయన మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.